కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ఎకానమీ కావాలని అభిలాషిస్తుంది. అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారానో ప్లాస్టిక్ మనీ ద్వారానో జరగాలని చెబుతుంది. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరత కారణంగా ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మనీ వైపే చూస్తున్నారు. ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డులు ఉండి కూడా వాడిని వారు ఇప్పుడు వాటిని బయటకు తీస్తున్నారు. అయితే మన దేశంలో ప్లాస్టిక్ మనీపై, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై అవగాహన చాలా తక్కువ. తరచూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ప్లాస్టిక్ మనీ వినియోగంలో వాడే కొన్ని పదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. NEFT, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ తన ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేసుకునే సదుపాయం. నగదు బదిలీపై ఎలాంటి పరిమితులు లేకపోయినా ఒక్క ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి పలు బ్యాంకులు కొన్ని పరిమితులు విధించి ఉంటాయి. బదిలీ చేసే నగదును బట్టి సేవ ఛార్జీలు ఉంటాయి. RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ వారి ఆదేశాల మేరకు వారు సూచించిన ఖాతాకు వారు సూచించిన సమయంలోపు నగదు బదిలీ చేసే సదుపాయం. ఈ లావాదేవీలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్లో నమోదవుతుంటాయి. NEFT, RTGS రెండు బ్యాంక్ సూచించిన నిర్ణీత గడువులోపే బదిలీ చేయడానికి వీలుంటుంది. IMPS, ఇమిడియట్ పేమెంట్ సర్వీస్, 24/7. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎవరికైనా ఎంత నగదైనా బదిలీ చేయించుకునే సాధనం. PC, ల్యాప్టాప్, చరవాణుల నుంచి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. తక్షణం డబ్బు మనం బదలాయించాలన్న వ్యక్తి ఖాతాలోకి చేరిపోతుంది. ఇందులోనే iMobile, ఇంటర్నెట్ ద్వారా కార్యకలాపాలు చేసుకునే వీలుంటుంది. వీటిలో ఏ పద్ధతిలో నగదు ట్రాన్స్ఫర్ చేయాలన్నా IFSC లేదా MMID కోడ్ నంబర్లు అవసరం. IFSC, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇది ఆంగ్లాక్షరాలు, అంకెల సమ్మేళత కోడ్. ఆయా బ్యాంక్ శాఖకి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు కోడ్ ఇది. 11 ఉన్న ఈ కోడ్లో మొదటి 4 అక్షరాలు బ్యాంక్ కోడ్ను తెలుపుతాయి. MMAID, మొబైల్ మనీ ఐడెంటిఫైర్. ఇది 7 అంకెల కోడ్. మొదటి 4 అంకెలు మనం డబ్బులు పంపాలనుకున్న ఖాతాదారుడి బ్యాంక్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కోడ్. Like and subscribe Eagle Media Works.